మీకు భగవంతుడు పని అప్పచెప్పాడు అనుకోండి, మీరు ఈ పని చేసి పెట్టండి అని అడిగాడు అనుకోండి, మీరు చేసి పెడతారా చేసి పెట్టరా? గురువుగారు కూడా మీరు చెయ్యగలరు అని ఏదో చిన్న పని అప్పచెప్పారు అనుకోండి, మీరు ఆ పని చెయ్యరు, మీరు చేశారో చెప్పరు, చేయలేదో చెప్పరు. అప్పుడు అది గురుభక్తి ఎందుకు అవుతుంది? ఎట్లా అవుతుంది అది? అది గురుభక్తి అవ్వదు. అది అంటే గురుభక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే దైవమునందు నీకు భావన ఎలా ఉంటుందో గురువు యందు కూడా అటువంటి భావన ఉంటే గురుభక్తి. అభేద దృష్టి ఉండాలి. శంకరాచార్యులు వారిని పట్టుకుంటే భగవంతుణ్ణి పట్టుకున్నట్టే. ఇంకా మళ్ళీ భగవంతుణ్ణి పట్టుకోలేదన్న మాటే లేదు. శంకరుల యొక్క పాదములు పట్టుకుంటే చాలు, ఆయనే భగవంతుని యొక్క పాదములు అందించేస్తారు మనకి. కాబట్టి ఆ ఉపనిషత్తు ఏమంటుందంటే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు. దేవతల యందు నీకు ఎటువంటి భక్తి ఉన్నదో గురువు యందు అదే భక్తి ఉండాలి. తస్యైతే ఖదితాహ్యర్థా, ఎవరికైతే అట్లా భక్తి ఉందో ప్రకాశంతే మహాత్మనః, వాళ్ళకి గురుబోధ ఫలిస్తోంది, వాళ్ళకి ప్రకాశిస్తోంది, వాళ్ళని ఉద్ధరిస్తోంది. అది మాత్రం ఉండి తీరాలి సుమా అంటుంది. కాబట్టి ఆయన విశ్వబంధు, విశ్వమంతా కూడా ఆయన బంధువులే. ఆయన విశ్వమునంతటినీ కూడా తన బంధువుగానే చూస్తారు. అంటే అక్కరకు రావడానికి పరిగెడుతూ ఉంటారు. నేను ఇంతవాణ్ణి, నన్ను పిలిస్తే వెళ్ళాలి అని కాదు, నేను ఎప్పుడెప్పుడు అక్కరకు రావాలని తాపత్రయపడుతూ ఉంటారు. గురువుగారిని మనం కానీ శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి నతలోక బంధో ఒక్కసారి వంగి నమస్కరించినంత మాత్రం చేత ఆయన అనుగ్రహిస్తారు. ఎవరిని అంటే ఎప్పుడో ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళని కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఆ నమ్మకం ఉన్న వాళ్ళని శంకరాచార్యుల వారు ఉద్ధరించి తీరుతారు. అందులో ఏ విధమైన అనుమానము నువ్వు పెట్టుకోక్కర్లా. దేవతల విషయంలో నీకు ఎట్లా అనుమానం ఉండదో, నువ్వు ఎంత నమ్మకంగా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని పెట్టుకున్నావో గురువు విషయంలో కూడా అంతే. శంకరాచార్యుల వారు నిన్ను అట్లా ఉద్ధరించగలరు.